శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రవి యొక్క అనుకూలత చాలా అనుకూలంగా ఉంది. రవి సప్తమ స్థాన స్థితి వల్ల మీకు అధికారులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమై మీ యొక్క కృషికి తెలివితేటలకి తగినటువంటి గుర్తింపు ఈ నెలలో ఈ 15వ తారీఖు లోపల రావడం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉన్నది. అది తెలుసున్న సర్కిల్లోనే, అంటే మీకు స్నేహితులు కానీ పరిచయం ఉన్న వాళ్ళు కానీ కొలీగ్స్ ద్వారా కానీ కొలీగ్స్ కానీ మీకు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. రవి సప్తమ స్థానం అంటే దశమం సప్తమ స్థానం. అలాగే బుధుడు తృతీయాధిపతిగా సప్తమ స్థానం, అంటే వివాహ విషయంలో తెలిసిన సంబంధం రావడం, ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం, కొంతకాలంగా మీకు విరోధంగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారడం, ఇవన్నీ రాశి వారికి చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో కుజగ్రహ సంచారం, ఇది కూడా ఒక విధంగా శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అన్నది జయస్థానం కాబట్టి మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, దశమ పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలిగిస్తాడు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్న కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సెటిల్మెంట్ కానీ, పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి రాజీ విషయాలు కానీ ఒకవేళ ఏమైనా అటువంటివి ఉంటే అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే శుక్రుడు కూడా 6వ స్థానంలో సంచరించడం వల్ల స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లి తరపు బంధువులతో కానీ, అలాగే వృత్తిలో సాటి ఉద్యోగస్తులతో కానీ, అంటే మొత్తం మీద మరి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కొంతవరకు కుజుడితో కలిసి ఉండడం వల్ల అది చివరికి పెద్దగా రాజీ మార్గంలోనే వెళుతుంది తప్ప పెద్ద కాంప్లికేషన్ అయితే అవకాశం లేదు. కానీ ఏదైనా మొత్తం మీద అతి సున్నితమైన మ్యాటర్స్ కాబట్టి ఇవి చిన్న విషయం పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది పరిష్కరించుకోవడం కానీ, వారి జోలికి వెళ్లకుండా మన పని మనం చూసుకోవడం కానీ ఉత్తమమైన విషయం. సాధారణంగా కర్కాటక రాశి వారికి చిన్న విషయానికి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. వీళ్ళు కూడా అతిగానే బాధపడుతుంటారు. వాళ్ళకి జరిగే విషయం కూడా ఆ విధంగానే వస్తూ ఉంటుంది. అంటే సంబంధం లేని విషయాలు అసలు వీళ్ళు అక్కడ ఉండరు, ఆ మాట అనరు, వీళ్ళే అన్నారని కావాలని వీళ్ళే ప్రచారం చేస్తున్నారని మొత్తం అభాండం అంతా వీళ్ళ మీదకే రావడం జరుగుతుంటుంది సాధారణంగా కర్కాటక రాశి వారికి. మరి దానికి అనుగుణంగా మరి శుక్రుడు 6వ స్థానంలో రావడం వల్ల నిందలు స్త్రీల వల్ల వచ్చే అవకాశం ఉంది. దానికి అష్టమంలో చంద్రుడికో శని భగవాను కూడా అష్టమ శని నడుస్తుంది కదా, ఏమీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందలు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరొకవేళ వచ్చినా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి తప్ప పెద్దగా సీరియస్గా తీసుకొని దాన్ని ఏదో అంతు చూసే విధంగా మాత్రం ప్రవర్తించొద్దు. ఏదో చిన్న చిన్న వస్తుంటున్నప్పటికీ దాన్ని సులభంగానే తీసుకోండి, పెద్దగా ఆవేశపడద్దు. సో ఇక్కడ 9వ స్థానంలో రాహు కూడా మరి కొన్ని సందర్భాల్లో మరి వివాహ విషయంలో కూడా కొద్దిగా రాజీ పడవలసి ఉంటుంది. అంటే ఏదో వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్న వారికి క్యాస్ట్ విషయంలోనో లేదంటే చదువు విషయంలోనో ఏదో ఒక విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా దాన్ని రాజీ పడక తప్పదన్నమాట. ఎందుకంటే బుధుడు రాహు నక్షత్రంలో ఉండి సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో కొద్దిగా అంతరంగమో తేడాయో ఇబ్బందో ఆరోగ్యమో ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది. దాన్ని రాజీ పడడం మంచిది. అది మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా రాజీ పడుతుంటాడు అనమాట. కొద్దిగా సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళటం, సరే ఏదో పెళ్లి విషయంలో ఏదో ముహూర్తాల విషయంలో కానీ, లేదంటే పెళ్లి చేసుకునే ప్రదేశంలో కానీ, అలాగే పెళ్లి చేసుకునే సాంప్రదాయంలో కానీ కొద్దిగా
డివియేట్ అయ్యి మార్పు కోరుకుంటూ ఉంటాడు. ఒక ఆదర్శ వివాహం లాగో, ఒక ఇంటర్ కాస్ట్ వివాహం లాగో, ఇంక లేదంటే ఏదన్నా మొత్తం మీద మన ఆచారానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది పెళ్లి విషయంలో. అలాగే చాలామంది ఇదే టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిలో కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ఏజ్ని బట్టి ఎక్కువగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లంలు, అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే నరాలకు సంబంధించిన బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు లాంటి అనుకోకుండా అంటే మనం ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఏదో చెక్ చేసుకుంటూ ఒకదానికోసం వెళ్తే ఏదో కొత్త వ్యాధి బయటపడినట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అనుకోని అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి మరి ఈ నెలలో అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త పడండి. ఆహార విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వారు జాగ్రత్త పడుతుండాలి. ఏది పడితే అది తినడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కొంత నియమంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం ఒక్కటే చాలా అనుకూలంగా ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం మీద సంచరించడం, మరి ఆ కేతు 3వ స్థానంలో ఉండడం ఖచ్చితంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఈ వారం మీకు ఒక అభివృద్ధి, అలాగే ధనం విషయంలో అనుకోకుండా ఆదాయం, అలాగే మిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంటుంది. చాలా కాలంగా మీకు ఏదో కారణం వల్ల దూరంగానో విదేశంలో ఉన్నటువంటి మిత్రుల్ని ఈ నెలలో మీరు కలుసుకొని వారి నుంచి కొంత శుభ సమాచారాన్ని కానీ మీకు అనుకూలంగా ఏదో ఒక శుభకరమైన వార్త వినడం కానీ జరిగే అవకాశం ఉందండి. మొత్తం మీద మిత్రుల సహకారం ఈ వారం ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ కర్కాటక రాశి వారు ఈ అష్టమ శని ప్రభావం నిమిత్తం ఎక్కువగా శివారాధన చేసుకోవడం, వీలైతే ప్రతి సోమవారం కానీ ప్రతి శనివారం కానీ శివాలయం దర్శించి శివుడికి ఒక 41 సార్లు ప్రదక్షిణ చేసి తోచిన విధంగా శివుడికి అభిషేకం ఏదో చేసుకొని కొంతసేపు అక్కడ ఆ దేవాలయంలో కూర్చొని రావడం వల్ల మరి శని పెట్టే ఇబ్బందుల నుంచి, అనుకోకుండా వచ్చే అవమానాల నుంచి బయటపడతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి.
ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.